హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కాకరకాయ కారం ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కాకరకాయ కారం వేడి వేడి అన్నంలోకి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది కానీ ఒకసారి చేసుకొని గాజు సీసాలో పెట్టుకున్నామంటే డైలీ కొద్దిగా వేసుకొని తింటే ఆ టేస్టే వేరు, సూపర్గా ఉంటుంది. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ముందుగా ఒక ప్లేట్లోకి నేను ఒక 4 కాకరకాయలని తీసుకుంటున్నాను. ఈ కాకరకాయలకి ఇప్పుడు పైనున్న బొడిపల్లాగా ఉంది కదా, అదంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. ఈ విధంగా అలా తీసేసినట్టయితే చేదంతా కూడా పోతుంది. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా తీసుకొని అన్నిటినీ కూడా తీసుకోవాలి. ఇలా అన్నిటికీ తీసుకున్న తర్వాత వీటిని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటికి ఉన్న సైడ్స్ కట్ చేసుకోవాలి. సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అన్ని కాకరకాయలు కూడా వీటిని ఒక 5 మినిట్స్ వరకు ప్లేట్లోనే ఆరబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కప్పు వరకు పల్లీల్ని వేసుకోవాలి. ఈ పల్లీలని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియంలోనే పెట్టుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలకు పొట్టు తీసి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ పల్లీ పౌడర్ని ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక 10 నుంచి 12 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ మీడియంగా హీట్ అయినప్పుడే ఈ కాకరకాయల్ని వేసుకోవాలి. ఓవర్ హీట్ అనేది చేయకూడదు. మీడియంగా హీట్ అయినప్పుడే ఈ కాకరకాయలన్నిటిని వేసుకొని మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయల్ని మధ్య మధ్యలో కలయబెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లీ కాకరకాయలు అనేది ఈ కలర్ వచ్చాక వీటిని గరిటెతో తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయ్యాక గరిటెతో తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే మిగిలిన కరివేపాకుని కూడా వేసుకొని అదే విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలన్నిటినీ కూడా ఇందులో వేసుకోవాలి. మనం ఇలా స్మాష్ చేస్తే వెంటనే కరిగిపోవాలి. అలా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఈ విధంగా స్మాష్ చేసుకోండి. చేతితో కాకరకాయలన్నిటినీ కూడా పౌడర్ లాగా చేసుకోవాలి. మనకు వీలైనంత పౌడర్ లాగా చేసుకోవాలి. కాకరకాయలు ఈ విధంగా పొడిలా చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా ఇందులో వేసుకొని అదే విధంగా పొడిలాగా చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో అనుకుంటూ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పల్లీ పౌడర్ని కూడా వేసుకొని సేమ్ అలాగే స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, దాన్ని మొత్తం వేసుకొని అదే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో కలిసేలాగా అన్నీ కలిసేలాగా బాగా చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని అదే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. ఒకసారి తక్కువైతే వేసుకోండి. అంతేనండి, మనకి కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో రోజు కొద్దిగా వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎక్సలెంట్ అని మీరే అంటారు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ వీడియో చూసాక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.